హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి. ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ వీడియో ఏంటంటే ముందు పెట్టిన వీడియో కంటిన్యూషన్ పార్ట్. ఆ వీడియోలో కలెక్షన్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఆ వీడియోని చూడటం మిస్ అయితే ఇప్పుడే నా ఛానల్లోకి వెళ్ళి వీడియో చెక్ చేయండి. ఈ కలెక్షన్ వచ్చేసి ఫస్ట్ వన్. ఇవి క్రిస్టల్ బీడ్స్ అండి. ఈ బీడ్స్ చాలా షైనీగా ఉంటాయి కదా, అండ్ దీంట్లో నేను కొంచెం గోల్డ్ కూడా హైలైట్ అయ్యేలాగా డిజైన్ చేయించుకున్నాను. ఇది 2 లైన్స్ అండ్ ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, దీనికి బ్యాక్ లింక్స్ అనేవి 3 రింగ్స్ పెట్టించుకున్నాను ఎక్స్ట్రా, ఎందుకంటే కొంత లెంత్ అడ్జస్ట్మెంట్కి. ఇది వచ్చేసి సెకండ్ మోడల్. ఈ సెకండ్ మోడల్లో ఏంటంటే ఇవి క్రిస్టల్స్ కాదు, నార్మల్ బ్లాక్ బీడ్స్ అండ్ సింగిల్ చైన్ కింద డిజైన్ చేయించుకున్నాం ఇది. అండ్ ఇది వచ్చేసి పెండెంట్ లక్ష్మీదేవిది. సో దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ గోల్డ్ చైన్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా బ్లాక్ బీడ్స్లోకైనా యాడ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ కింద ఉంటుంది కదా అని చెప్పి ఇలా డిజైన్ చేయించుకున్నాము. అండ్ ఇక్కడ మనకి బ్లాక్ బీడ్స్తో పాటు గోల్డ్ కూడా హైలైట్ అయ్యేలాగా ఉంది ఈ చైన్ డిజైన్ కూడా. కొంతమందికి బ్లాక్ బీడ్స్ ఎక్కువ హైలైట్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి గోల్డ్ ఎక్కువ హైలైట్ అవ్వాలని ఉంటుంది. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని అది గోల్డ్ హైలైట్ అవ్వాలా, బ్లాక్ బీడ్స్ హైలైట్ అవ్వాలా అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఆబ్వియస్గా బ్లాక్ బీడ్స్ కొంచెం ఎక్కువ వస్తాయి, గోల్డ్ తక్కువ అవుతుంది. ఫ్రంట్ పార్ట్లో మాత్రం మీకు ఇక్కడ ఒక బ్లాక్ బీడ్, ఒక గోల్డ్ అండ్ 2 బ్లాక్ బీడ్స్, ఒక గోల్డ్ బీడ్ కింద డిజైన్ చేయించుంది చైన్ అనేది. అండ్ ఇది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇది ఒక రకమైన వింటేజ్ కలెక్షన్ అని చెప్పచ్చు. అండ్ ఇవన్నీ ఏంటంటే కొంచెం డైలీ వేర్కి చాలా బాగుంటాయండి. ఈ కలెక్షన్ అనేది డ్రెస్సెస్కైనా సూట్ అవుతాయి. పెండెంట్ యాడ్ చేసుకొనైనా వేసుకోవచ్చు ఈ చైన్స్ని, లేకపోతే సింగిల్ బ్లాక్ బీడ్స్ చైన్ కింద అయినా వేసుకోవచ్చు వితౌట్ పెండెంట్. అండ్ ఈ కలెక్షన్లో ఏంటంటే ఈ ఈ పార్ట్ ఎక్కువ మనకి గోల్డ్ చైన్తో ఇలాంటి పెండెంట్స్ వస్తాయి, బట్ బ్లాక్ బీడ్స్తో చాలా తక్కువ యూజ్ చేస్తాము. కానీ ఇప్పుడు అవి బ్లాక్ బీడ్స్లో కూడా చాలా ట్రెండీగా ఉంటున్నాయి. అండ్ దీని వెయిట్ వచ్చేసి నేను చెక్ చేశానండి, ఇది 15.3 గ్రామ్స్ ఉంది విత్ పెండెంట్. సో పెండెంట్ ఆల్మోస్ట్ 4.5 గ్రామ్స్ ఉంది. ఓన్లీ చైనే మనకి 10.5 అలా పడుతుంది వెయిట్ అనేది. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది పాత మోడల్ అండి. ఇది ఆల్మోస్ట్ 25 to 30 ఇయర్స్ బ్యాక్ ది చైన్. అండ్ ఇది చూడండి, అప్పుడు చిన్న చిన్న బ్లాక్ పూసలు వచ్చేవి కదా, కొంచెం షైనీగా ఉండేవి. ఆ పూసలతో మధ్యలో గోల్డ్ కట్స్తో డిజైన్ చేయించిన మోడల్. అండ్ ఈ పెండెంట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది అటాచ్డ్, ఇదేమి రిమూవబుల్ కాదు. ఇప్పుడు వచ్చే కలెక్షన్లో ఇలాంటి కలెక్షన్ చాలా రేర్ అండి. ఎందుకంటే ఇలాంటి కలెక్షన్లు మనం ఎప్పుడో పాతకాలంలోనే చూసాం, కానీ ఇప్పుడు రావట్లేదు. కానీ ఇప్పుడు మనం వేసుకుంటే చాలా యూనిక్గా కనబడుతుంది. అండ్ ఈ డిజైన్ అనేది ఎవరి దగ్గర కూడా కనిపించదు. సో మనమే కొంచెం యూనిక్గా కనబడతాం ఇలాంటివి యూజ్ చేస్తే ఇప్పుడు. అండ్ దీంట్లో చాలా తక్కువ గోల్డ్ పడుతుందండి, ఎక్కువ గోల్డ్ కూడా పట్టదు. బట్ బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు, అంటే బ్లాక్ బీడ్సే బాగా కనిపించాలి అనుకునే వాళ్ళు ఇలాంటి చైన్ని ప్రిఫర్ చేయొచ్చు. తక్కువ గోల్డ్లో కూడా అయిపోతుంది కదా, సో మన బడ్జెట్లో వచ్చేస్తుంది. డైలీ వేర్ యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ మోడల్ శారీస్ మీద కూడా బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ కూడా వింటేజ్ కలెక్షనేనండి. ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా పాతయే కొంచెం ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు అన్నీ. సో పాత మోడల్లోనే ఇప్పుడు మంచి ట్రెండీగా ఉండేది. మనకి కుందన్స్లో లోటస్లు ఎక్కువ వస్తున్నాయి కదా, లోటస్లతో డిజైన్ చేసిన పెండెంట్స్ సేమ్ అలాంటిదేనండి ఇది. మన పాతకాలంలో ఇట్లా జడబిళ్ళల్లో పెట్టుకునేలాగా ఉంటాయి కదా, సూర్యుడు చంద్రుడు అట్లా అదే షేప్లో ఉంది ఇది కూడా. సో దీన్ని ఇలా చైన్ కింద చేయించాము. దానికి కింద అలా పగడాలు ముత్యాలు హ్యాంగ్ చేయించి, పైన చైన్ ఏమో 2 లైన్స్ చైన్ బ్లాక్ బీడ్స్. ఇవి ఏం క్రిస్టల్స్ కాదు, నార్మల్ బ్లాక్ బీడ్సే. అండ్ ఈ మోడల్, ఈ చైన్ మోడల్ కూడా కొంచెం ఓల్డ్ మోడలే, బట్ శారీస్ మీదకైతే చాలా హెవీగా అనిపిస్తుంది, అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లుక్ మాత్రం. సో ఈ పెండెంట్ మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ దీనికి అంటే పెండెంట్ అంటే లాకెట్ దీనికి వచ్చింది, లోటస్లతో డిజైన్ చేసింది కదా. సో ఇక్కడ ఈ మోడల్ ఎక్కువ చెప్పాను కదా, పాతకాలంలో ఇలా పింక్ కలర్ స్టోన్స్తో డిజైన్ చేసిన జ్యువెలరీ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఫినిషింగ్ కూడా అంతే అప్పటిదే. సో అందుకని ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది.
ఎలా ఉన్నాయో ఈ డిజైన్స్ నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూడటం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కలెక్షన్స్ అన్నీ ఏం చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఇది జస్ట్ బీడ్స్ అండి. జనరల్‌గా మనకి అన్ని కలర్స్ రూబీ, ఎమరాల్డ్, పర్ల్ అన్నీ కలిపి బీడ్స్ చైన్స్ వస్తాయి కదా! సో, దాంట్లో ఇది ఒక మోడల్. ఈ మోడల్ ఏంటంటే మనకి కొంచెం ఫ్యాన్సీ శారీస్ మీదకి చిన్న చిన్న ఫంక్షన్స్‌కి, అకేషన్స్‌కి యూజ్ చేయడానికి ఇలాంటివి బావుంటాయి. ఎప్పుడు ఈ నెక్లెస్‌లు, హారాలు ఇలాంటివి కాకుండా ఇలా సింపుల్‌గా కొంచెం ట్రెండీగా రెడీ అవ్వాలి అంటే ఇలాంటి చైన్స్ అయితే చాలా బావుంటాయి. వీటికి కూడా నేను బ్యాక్ లింక్స్ అటాచ్ చేసుకుంటే లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, అన్నిటి మీదకి సెట్ అయ్యేలాగా డ్రెసెస్ మీదకైనా లేకపోతే శారీస్ మీదకైనా సెట్ అయ్యేలాగా ఉంటుంది. సో, ఈ కలెక్షన్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి మర్చిపోవద్దు. అండ్ చెప్పాను కదా! మీరు గనుక ఆల్రెడీ నేను బ్లాక్ బీడ్స్ కలెక్షన్ వీడియో పెట్టాను పార్ట్ 1. ఆ వీడియోని మిస్ చేసుంటే అది కూడా చెక్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఈ కలెక్షన్ వచ్చేసి ఓల్డ్ కలెక్షన్ అండ్ న్యూ కలెక్షన్ కంబైన్ చేసి పెట్టాను. సో, వీటిల్లో మీకేది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇదండి. ఈ గోల్డ్ కాస్ట్ పెరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము, గోల్డ్ తక్కువ పెట్టుకొని చైన్ కొంచెం హెవీగా వచ్చేలాగా చూసుకుంటూ ఉంటాం కదా! సో, అలా మనకి ఈ గోల్డ్ కట్స్, ఓన్లీ బ్లాక్ బీడ్స్ యూజ్ చేసి చైన్స్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. చెక్ చేయండి నా ఛానల్‌ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.